ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరిగిందన్నయ్య? ప్రభాస్ మన మీద ద్వేషంతో మన పరువు తీయాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. అదేంటన్నయ్య అలా అంటావు? ఏం కాకుండానే ఊరి జనమంతా వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్లారా? వాడు చెప్పాడు కదా ఆద్య పద్మా, చెప్పని అన్నయ్య. దాస్తే దాగే నిజాలా ఇవి? మనం దాచినా రేపు వాడు ఊరు మీద పడి కనిపించిన వాళ్లకల్లా పలానా అమెరికా పిల్లని ఇలా చేశాను అలా చేశాను అని నోటికొచ్చినట్టు వాగడని గ్యారంటీ ఏమైనా ఉందా? ఆద్య, అక్కడ ఏం జరగుంటదని నా మనస్సాక్షి చెప్తుంది. నీకండగా నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. నిజంగానే అక్కడ నాకేమీ జరగలేదన్న నిజం చెప్తే నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అని వీళ్ళు ప్రశ్నిస్తారు. రామలక్ష్మి గురించే వెళ్ళాను అని వీళ్ళకి నిజం చెప్పాల్సి వస్తుంది. అందుకే నా ప్రాణం పోయినా వీళ్ళకి నిజం చెప్పకూడదు. నా రామ కోసం నేను సైలెంట్గానే ఉండాలి. రేయ్ చేతిరా! ప్రభాస్ గాడు ఆద్య చేయి పట్టుకున్నాడని చెప్తున్నానా? నోర్మయ్, ఆ ప్రభాస్ గడ ఆద్య ఒంటి మీద చేయేస్తే ఆ చేతి నరికి వాడు రెండో చేతిలో పెడుతుంది. తనని తక్కువ అంచనా వేయకు. ఇలా అనుకుని తృప్తిపడండి. నాకు పోయేదేముంది? పోయింది ఇంటి పరువే కదా. ఆపుతావా పద్మా? మాట్లాడే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించు. సరే, నచ్చని వాళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పద్మకు ముందు నుంచి అలవాటే కదా చెల్లమ్మా. పద్మావతినైనా అక్కడ జరిగిందే చెప్తుంది కదా. మంచో చెడో మనం చెప్పుకోకపోతే ఎలా? ఏంటి చెప్పుకునేది? నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది చెప్పుకోవడంలో నీకొచ్చే ఆనందం ఏంటి? అయినా అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఆద్య? నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రాగలవా? అయినా ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లే అలవాటేంటో విడ్డూరం. నేను ముత్తుకునేది కూడా అదే కదా. మొన్నటికి మొన్న రామలక్ష్మి ఒంటరిగా వెళ్లి కాలు విరగొట్టుకుంది. ఇప్పుడు ఇది వెళ్లి ఏకంగా మచ్చపడేలా చేసుకొచ్చింది.